పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని విఠలేశ్వర స్వామివారి ఆలయంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గీతా యజ్ఞాన్ని మరియు గీతా పారాయణాలను నిర్వహించారు. గీతా జయంతి వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ ప్రతాప దక్షిణమూర్తి ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ కార్యక్రమాన్ని పట్టణంలో శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కృష్ణ పరమాత్ముని దర్శించుకుని ప్రసాదాలను పొంది తరించారు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. पुंडलीकवरदे हारि विठ्ठल ज्ञानदेव तुकाराम पंढरीनाथ महाराज की जय. ఇది పాండురంగ క్షేత్రముగా వెలవడానికి కొన్ని కారణాలు వెనకటి ఉన్నాయని ఆ పత్రాల ఆధారంగా తెలిసింది మాకు. ఆ పత్రాలు ఏమిటంటే, ఇక్కడ లాయర్ గారు, ఇది ప్రాపర్టీ లాయర్ గారిది. ఆ లాయర్ గారు వాళ్ళ దాంట్లో వాళ్ళ ముత్తాత ఎవరో వాళ్ళు స్థాపించినట్టు ఆయన సరిగ్గా రాయలేదండి. ఇంతే చెప్పారు, రాసి పెట్టారు. ఆ ఉత్తరం కూడా కొడుకుకు ఇచ్చారు. అయితే దాన్ని బట్టి చూసినట్లయితే చాలా పురాతనది అని చెప్పి అనవచ్చు ఒకటి. రెండవది, ఆ మూర్తుల యొక్క భావన, దాని యొక్క చక్రాలను చూస్తే కనిష్ట పక్షంలో 500 సంవత్సరాల కంటే తక్కువ లేదు. అది స్పష్టంగా చెప్తున్నది. ఆ మూర్తుల స్థాపనమైంది. ఆ తర్వాత కొంతకాలానికి, చాలా కాలం అయిపోయింది, కొంతకాలానికి ఇక్కడ రాజమౌళి శాస్త్రి అని శివంపేట వాళ్ళు వచ్చారు. రాజమౌళి శాస్త్రి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. రాజమౌళి, విధమౌళి, చంద్రమౌళి అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ముగ్గురు విద్వాంసులు, పండితులు, శాస్త్రార్థాన్ని చెప్పేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు, పురాణేత్యాలు చెప్పేటువంటి వాళ్ళు. అటువంటి ఒక వ్యక్తి ఆ రాజమౌళి శాస్త్రి కొన్ని వ్యాకరణ సందర్భంగా మా గురువుగారు అంటే ఈ దేహాన్ని ఇచ్చిన మా తండ్రి గారి దగ్గర వచ్చారు. వచ్చి కొన్ని వ్యాకరణ విషయాలను కూడా తెలుసుకొని అక్కడి నుంచి అక్కడ 6 మాసాలు మా దగ్గర ఉన్నారు. ప్రతి సంవత్సరంలో 1 నెల మీ దగ్గరకు వస్తాను గురూజీ అని చెప్పి నాన్నగారికి చెప్పి ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత అదే ప్రకారంగా 6 సంవత్సరాలు ఆయన వచ్చాడు. అన్ని వ్యాకరణం యొక్క మూలాలను తెలుసుకొని ఆయనకు ప్రవచనం చెప్తూ ఉంటే అవి చాలా సహకరించినాయి. మా గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఆయనకు చాలా సహకరించినాయి. విద్యావంతులు కనుక, కళావంతులు కనుక దాన్ని సహకరించినాయి. ఆయన ఎంతో ఆనందపడ్డాడు. ఆయన కుమారుడు
సక్రమంగా లేని కారణం చేత ఆయన చాలా బాధపడి గుండుపోటుతో వాళ్ళు ఇక్కడ పరమపదించారు. ఇక్కడ వాళ్ళకంతా తెలుసు, ఇక్కడ వాళ్ళకందరికీ తెలుసు. ఇక్కడ పురాణాలు చెప్పేవాడు ఆయన రాజమౌళి శాస్త్రి గారు. వారి కులదేవత రాజరాజేశ్వరి వెమలవాడ. ఆ వెమలవాడ రాజేశ్వరి గణపతిని వాళ్ళు స్వయంగా స్థాపించారు. పూర్వమి కావు, రాజమౌళి గారు స్థాపించారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకు చాలా మానసిక సంతప్తం కలిగిందేమో. ఒక ఉత్తరం రాసి ఆ కుమారుని చేతిలో పెట్టి, ఇది నీవు మీ బావగారికి ఇచ్చి సద్వినియోగం చేసుకొని వెళ్ళిపోయారట. అది నాకు తెలియదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన లాయర్ గారి కుమారుడు మా అల్లుని యొక్క స్నేహితుడు, రెండవ కుమార్తె యొక్క భర్త ఆయన యొక్క స్నేహితుడు. ఆయన తన కూడా ఏదో చెప్పుకున్నాడు వాళ్ళ ముగ్గుల. చెప్పుకున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇది స్థిరంగా ఉండాలంటే మా మామగారు ఉన్నారు అని అన్నారు. అంటే దాంట్లో పేరు చూసి ఇది ఎవరు అని అడిగాడు ఆయన ఉత్తరంలో. ఎవరు అంటే ఈయన మా మామనే అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన తీసుకొని వచ్చారు, వారితో మాట్లాడాము. ఇది సద్వినియోగం చేయండి, ఈ ప్రాపర్టీ, ఈ స్థలం మీరు అన్నారు. నేను దానంగా తీసుకోనండి, మాకు మీరేమన్నా చెప్పండి, ఎంత చేతన అవుతుందో అంత మీకు ఇచ్చి ఈ స్థలాన్ని మీరు అంటున్నారు, వాళ్ళు రాశారు కనుక తప్పకుండా సేవ చేస్తానన్నా. ఆ తర్వాత 2-3 రోజులు వాళ్ళు ఏమో తపన పడ్డారు, ఆలోచించారు. ఆలోచించిన తర్వాత ఏదో చెప్పారు. మా అల్లుడు ఏమన్నాడండి, ఇలా చెప్పారండి మామగారు అన్నాడు. అదే రాజమౌళి శాస్త్రి గారు మా నాన్నగారి దగ్గర శిష్యుడు కనుక ఆయన ఏం చెప్పిందే మాకు వేదం. సరే కానీ కొంచెం సమయం ఇస్తే నేను పూర్తి చేస్తానన్నాను. ఆ తర్వాత ఈ స్థలాన్ని మాకు దత్తమిచ్చారు. దత్తమిచ్చి ఆయన కుమారుడు ఇంకా ఉండవచ్చు, ఆయన ఉన్నాడా, కుమారుడు ఉండవచ్చు హైదరాబాద్లో. ఆ తర్వాత లాయర్ గారి కుమారుడు మాత్రం ఉన్నాడు, ఆయన భార్య ఉన్నది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు. ఆ రోజు నుంచి మొదలు చేసుకొని ఇక్కడ ఏం చేయాలి అనేటువంటి ఆలోచించి ఇదంతా ఒక ఆరణ్యమలే ఉండింది అప్పటికి. వాళ్ళ శాస్త్రి గారిది ఇల్లు ఈ పక్కది, ఈ పక్క ఇల్లు వాళ్ళది. మీరంతా చూసిడవచ్చు, సంగారెడ్డి వాళ్ళు ఉంటే చూసుంటారు చాలామంది. ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు చేసుకొని ఈనాటి వరకు 11 సంవత్సరాలు ముగిసినాయి. 12వ సంవత్సరంలో కాలు పెట్టాం. ఈ గీతా జయంతి సందర్భంలో పరమేశ్వరు మహావిష్ణు వంశభూతుడైనటువంటి వాడు పాండురంగునికి ఇది ఇష్టమైనటువంటిది వైకుంఠ ఏకాదశి కనుక వైకుంఠపురం లోపల ఈరోజు మహావిష్ణువు శేషశాయి తల్పం పైన పడుకొని ఉంటాడు కనుక అందుకోసం గీతా జయంతి నుంచి ప్రారంభించాం. గీతా జయంతి ఎందుకు పేరు ఉండదంటే మహాభారత మహాయుద్ధంలో గీతాబోధ చేసినటువంటి యొక్క ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం ఆనాడు నుంచి మొదలు చేసుకొని యుద్ధం నడిచిన 18 రోజుల వరకు ఆ కృష్ణాంశ సంభూతుడైనటువంటి వాడు మహావిష్ణువు విరాట్ స్వరూపంతో చెప్పాడు అర్జునుడికి. అది అందుకోసం దాంట్లో ఆయన మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పాడు కనుక మార్గశీర్ష మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది కనుక మార్గశీర్ష మాసంలో ఉండేటువంటిది మనం కూడా ఉత్సవం చేద్దామని ఈ సంకల్పంతో ఈనాటి వరకు అలా జరుపుకుంటూ వచ్చాం. ఏదో పరమేశ్వరుడు దయ, ఆ భగవంతుడి కృప చేత మా చేతి చేపించుకుంటున్నాడు అని నేను అహంభావం చేయను. వాడు చేపించుకుంటున్నాడు, చేస్తున్నాం. ఇలా జరిగిందండి. ఇది పురాతనమైనటువంటిది, స్వల్పమైనటువంటిది విషయం. ఆనాటి నుంచి మొదలు చేసుకొని ఈడ 2 రోజులు ఏకాదశి అభిషేకం పూజ, ఆ తర్వాత ద్వాదశి నాడు మళ్ళీ అభిషేక పూజ, ఆ తర్వాత ఋగ్వేదంలో ఉండేటువంటి 6వ అష్టకం 7వ అష్టకం మధ్యలో ఉండేటువంటి ఒక పౌమాన సూక్తం యొక్క హవనం, ఆ తర్వాత ఈశ్వరుని కూర్చుని పెట్టాడు కనుక రుద్రహోమం, అమ్మవారు ఉన్నారు కనుక రుక్మిణీదేవి అమ్మవారే, రాజేశ్వరి అమ్మవారే కనుక శ్రీ సూక్తం, పాండురంగుడు విష్ణాంశ సంభూతుడు కనుక పురుష సూక్తం, గణపతి పెట్టి ప్రతిష్ఠ చేశారు శాస్త్రి గారు కనుక అథర్వ దీక్షం. ఇవన్నీ కూడా మేము ఇక్కడ హోమం చేస్తాం. హోమం చేసి పూర్ణాహుతి చేసి ఆ తర్వాత స్వామివారిని తీసుకొని ఈ గ్రామంలో కొద్దిసేపు ప్రదక్షిణ చేయాలి. ఆ స్వామివారి దయచేత ఈ గ్రామస్తులు బాగుండాలి, పట్టణ వైభవంగా కావాలి అనే కోరిక చేతి తప్ప
ఎవరికేం మేము యాచించలేదు, యాచించబోరాదు అనేది మాకు సంకల్పం. ఆ పరమేశ్వరుడు దయచేసి ఇక్కడ మేము ఈ ప్రాంతం అంతా కూడా పల్లెకి సేవలో తిరుగుతాం. మీరు చూసి ఉండవచ్చు కూడా, అందరూ చూసి ఉంటారు. ఇది మేము చేసినటువంటి అల్ప స్వల్ప సేవ పాండురంగంది. మీరందరూ కూడా ఇది చూసి తరించి యశస్సు పొంది యశ కీర్తి జయాభివృద్ధి అయ్యి సుఖ సంపత్తి ఐశ్వర్యాల చేత తొలదూగాలన్నదే మా ముఖ్యమైన ఉద్దేశం, కోరిక. పుండలీక వరదే హారి ఆయన మా నాన్నగారు, కానీ ఆయన గురువు. వారు ప్రబోధన చేసింది 1-2 కాదండి, 4 వేదాలు 6 శాస్త్రాలని వల్లించి ఈ బుద్ధిలో పెట్టారు. అటువంటి యొక్క మహాజ్ఞాని, ఆయన యొక్క ప్రభావం ఉత్తర భాగంలో చాలా ఉంది భారతదేశంలో. నేటికి కూడా వారిని ప్రశంసిస్తూ ఉంటారు. అటువంటి యొక్క మహాన్ వ్యక్తి, వారి యొక్క ఆశీర్వచనం ముఖ్యమైంది మాకు. మేము శ్రీమంతులం కాము, మేము వైదిక భావనలో బతికేవాళ్ళం. మా దగ్గర ఏం అష్టైశ్వర్యాలు లేవు, కేవలం అదొక్కటే మా గురువుగారి యొక్క కృపాప్రసాదం. ఇది పొందడం అంటారు. గురు పాదుకాష్టకం శంకరాచార్యులు వారు చేశారు, మీరు వినండి, తెలుస్తుంది. ఆహర్నిశలు రాత్రి ఉదయం స్వామివారి యొక్క గురువు గారి యొక్క పాదుకాలను ఎలా స్మరించాలనో వాళ్ళు చెప్పారండి. ఆ ప్రకారంగా గురోరధికన్నరహ ఏం చెప్పారు, ఇంకోటి చెప్తాను మీకు. ఇది స్కాందేయ పురాణంలో గురుగీత అనే భాగం స్కందుడు ఈశ్వరుని వ్యాఖ్యానం వినేటప్పుడు చెప్పినటువంటిది. అగస్త్య మహామునికి లోపాముద్రకు ఈశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమనంటే, ఆయన నగురోరధికం తపః నగురోరధికం నవః గురువురేవ స్వల్పం. అన్నీ కూడా గురువే అని చెప్పి అనుకున్నావంటే నీవు మోక్షం చెందుతావురా అని చెప్పి అగస్త్యుడికి చెప్పాడండి. అందుకోసం అలా భావన కలగాలి. ఆ మనోభావన చేత మనం గురుపదాన్ని స్మరించాలి. ఆ గురుడు ఇంకో ఉదాహరణ మీకు చెప్పాలి. ఏమిటంటే, మేము వెళ్ళినప్పుడు మా నాన్నగారితో మేము వెళ్ళినప్పుడు, నేను చాలా చిన్నవాడిని, బుల్దేల్ఖండ్ అని ఒక ప్రాంతం ఉందండి ఉత్తరప్రదేశ్లో. ఆ బుల్దేల్ఖండ్లో మా నాన్నగారి యొక్క ప్రవచనం ఉండింది. అక్కడ వెళ్ళాం మేము, శిష్యులు కూడా వచ్చారు. నేను చాలా చిన్నవాడిని. అయితే అక్కడ వాళ్ళు చెప్తూ ఒక విషయాన్ని ప్రకటన చేశారు. అది చూస్తే పురాణ ఆధారం ఉంది. అప్పటి వరకు మాకు తెలియలేదండి ముందు ఏవో చెప్తున్నారని చెప్పి అనుకున్నాం. దాంట్లో ఏం చెప్పింది ఏంటంటే, స్కంద పురాణంలో ఆ స్వామి యొక్క గురువు యొక్క భావన ఎలా ఉండాలి, ఏ ప్రకారం ఉండాలి, ఏ ప్రకారంగా గురువుని అనుకోవాలి, ఆ విషయం చెప్పాడు. ఆదో మాత అంతే పిత. ముందు తల్లి గురువు, తర్వాత తండ్రి గురువు, ఆ తర్వాత విద్యా గురువు, ఆ తర్వాత మోక్ష గురువు. వీళ్ళందరూ గురువులే, కానీ ఏకేవ పరేదేశేత్, ఒక్క గురువుకి మాత్రం నేను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు అని చెప్పన్నారు. ఆద్యుల వారు కూడా తాను ఎన్ని అయితే గ్రంథాలు రచించారో అన్ని గ్రంథాల్లో కూడా గురువునే స్మరిస్తూ చెప్పారు. అదే విషయాన్ని వాళ్ళు చెప్పారు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, ఒక సాధారణమైనటువంటి విప్ర కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం, పాపం నిత్యం యాచన చేసేంత వరకు, అంటే ఆయన శుష్క భిక్షాయాచన చేసేవాడు. ఇది మేము కళ్ళతో చూసాం. శుష్క భిక్షాయాచన చేసేవాడు అంటే బియ్యం, గోధుమలు ఇట్లా ఇస్తే తీసుకునేవాడు, కానీ పైసలు ఇస్తే తీసుకునేవాడు కాదు. ఆయనకు ఒక ధర్మపత్ని. వాళ్ళు గంగా యమున సంగమ తీరంలో, అక్కడ ఉందండి బుల్దేల్ఖండ్లో దాటిన తర్వాత సంగమ తీరంలో వాళ్ళు గుడి చేసుకొని ఉన్నారు. అయితే ఏం జరిగింది అంటే, ఆయన సంతానం లేదు ఆయనకు, పాపం. ఆయన భార్యకేమో మా వంశం లేదు కదా అనేది ఆపేక్ష. కానీ వచ్చిన వాళ్ళకు అది ఏదైతే యాచనలో దొరికిందో దాంట్లోనే పెట్టుకుంటూ పోయేవాళ్ళు, మిగిలితే తినేవాళ్ళు, లేకపోతే ఆ రోజు క్షేత్రాణ. ఇలా వాళ్ళ జీవనం జరిగింది. ఇది ప్రత్యక్ష ప్రామాణ్యం సుమా ఇది. అయితే ఏమైంది, ఒకనాడు ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, అయ్యా నీకు గురువు కావాలి అంటున్నావు కదా, నీవు చూస్తావా, నువ్వు దత్తాత్రేయునికి ఉపాసన చేస్తావు కదా, దత్తాత్రేయుని చూడగలవా అని అడిగాడు. ఎవరో సాధువు వచ్చి, అయ్యా నాకంత శక్తి లేదు, నేను ఎక్కడ చూస్తాను, కానీ నేను చెప్తాను, నువ్వు చెయ్యి అన్నాడు. సరే అన్న. అయితే ఏం చెయ్యి, రేపు వచ్చే గురువారం ఉన్నాడు, నీవు ఇంటి నుంచి ఉదయం బయలుదేరు,
బయలుదేరిపోతూ ఒక మీరేమనుకోవద్దండి, దాంట్లో ఉన్న విషయం చెప్తున్నాను నేను. ఒకటి మద్యపానం చేసేటువంటి కొట్టు ఆ పక్కలో ఉంటాడు ఒక ఆయన తాగుతూ ఉంటాడు. ఆయన గురువు దత్తాత్రేయుడు గుర్తుపట్టుకో అన్నాడు. ఇదేమిటిరా మద్యపానం, ఇది ఏమిటి? ఆయనకు చాలా మనసుకు బాధ అయినా గురువు అన్నాడు కనుక ఏమో చూద్దామని ఆ భార్య పొడిచింది. మీరు అట్లా అనకండి, మీరు వెళ్ళండి, ఏమో ఎవరో ఎక్కడేముందో తెలియదు అని. సరే అని వెళ్ళాడు. వెళదాడ చూస్తుంటే నగ్నంగా ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, శరీరం అంతా మద్యపానం పడ్డది. చచా ఇదేం గురువయ్యా అని మళ్ళీ వెనకకు మరలాడు. తిరిగి వచ్చాడు. ఆయనకు ఒక శిష్యుడు, అమ్మా ఇలా వచ్చారు గురుగారు అని చెప్పారు. ఏమైంది? చూడలేదు, వాడు వెళ్ళలేదన్న. సరే మళ్ళా ఆయన చెప్పాడు, అయ్యా ఇప్పుడు తప్పావు, ఇప్పుడు ఇంకోసారి చెప్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏమిటి? మీ ఊరు నుంచి ఈశాన్య దిశగా వెళ్ళు, ఒక మర్రి చెట్టు కింద ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని చూడు అన్నాడు. ఆయన్నే దత్తాత్రేయుడు అన్నాడు. ఇదేమిట్రా భార్య ముగ్గురు చెప్పింది, ఆ ముగ్గుడుగా పోండి 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 అని వెంబడించింది. ఆ శిష్యుని ఇచ్చి పంపించింది. పంపిస్తే ఆడ ఏం చేస్తున్నాడు ఆయన అంటే, స్త్రీలందరూ కూడా ఉన్నాడు, ఈయన నగ్నంగా ఉన్నాడు, అరగా అనేటువంటి స్త్రీని తొడ మీద కూర్చుని పెట్టుకొని పాటలు పాడుతూ ఆనందంగా ఉన్నాడు. ఇదేమిట్రా వ్యామోహంలో రూపుడైనటువంటి వాడు గురుడా? ఏంటి ఒక భార్య, ఇద్దరు ముగ్గురు నలుగురు, ఇది కానీ ఇదేమిటి, ఇది నగ్నంగా అంతా కూడా చేస్తున్నాడు వీడు అని మనసుకు నొచ్చుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. వాడు శిష్యుడు ముందు పోయి, అమ్మా ఇట్లయింది, ఒరే 2 ఛాన్సులు బాయరా, ఇది ఏం చేయాలి అని మళ్ళా ఆయన సాధువు వచ్చి, ఇది చివరిసారి చెప్తున్నాను, నువ్వు తప్పకుండా వెళ్ళు అన్నాడు. సరే అన్న. సరే అంటే ఏమైందండి, అక్కడ వెళ్ళాడు. ఊరు బయట 4 కుక్కలు మాంసం ముద్ద, ఈయన నగ్నీయుడు అది తినుకుంటూ కూర్చున్నాడు. అవి కుక్కలు ఎగబడుతూ తింటున్నాయి. ఈయననే గురువు అని ఆ చెప్పిన ఆయన కూడా ఎంట ఉన్నాడు కనుక చూపించాడు. ఏమిటయ్యా నువ్వు ఆ రోజు ఆ మధ్య దుఃఖం పోతివి, ఈరోజు ఏమో ఇట్లా చేస్తేవి, ఈరోజు ఇట్లా అంటున్నావు, అసలు ఏమిటి ఉద్దేశం నీది, నన్ను పాడు చేయాలనుకుంటావా అని కోప్పడ్డాడు. నీవేమన్నా అనుకో, నేను చెప్పి నువ్వు చెయ్యి, నువ్వు పొందుతావన్న. ఆ రోజు ఆయన భార్య ఎంట వచ్చింది. ఎంట వచ్చి ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఏమిటో చూద్దామని వచ్చింది. వస్తే ఇదంతా చూసి, ఆయన ఇదేమిటి చూసావా, ఇట్లున్న ఇటువంటి ఆయన గురువు అనమంటాడు అని. ఆమె నీవు అనకు, మాట్లాడకు, ఒకవేళ నేను నీ భార్య ధర్మపత్ని ఉన్నట్టయితే నా మాట విని నువ్వు పోయి కాళ్ళు పట్టుకో అన్నా. ఏం చేయాలి? ఏమనలేకపోయాడు. శిష్యుడు కూడా అన్నాడు, మీరు ఇది ఇడవకండి, మళ్ళీ దొరకదు, వెళ్ళండి అంటే ఆమె భార్య నెట్టేసి పోయి బోర్లో పడ్డాడు. బోర్లో పడితే చేతులు పోయినాయి ఆయన కాళ్ళ దగ్గర. గట్టిగా పట్టుకున్నాడు, ఇక ఇడవలేదు. ఎవరు నువ్వు చెప్పు అన్నాడు. నేనెవరినయ్యా, నేను వాసన ఇది వ్యామోహ వ్యాపతుడిని అయినటువంటి వయం వ్యామోహ వ్యాప్తా స్త్రీలోలుపా మద్యపాన రతా హృదయవజితా జితేంద్రియం నైవ నాస్తి మామకం కిమర్థమాగతం. నేను ఇటువంటి నిర్మాణరా, నా దగ్గర నీవు ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే స్వామి అదేమో నాకు తెలియదు, నా భార్య చెప్పింది, మీరే గురువులు, మీరే దత్తాత్రేయులు అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆయన చూపించాడు. మలాకమండలుధర కర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమరు త్రిశూలే యస్యస్తమూర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందేతమిత్రవరదం భుజషట్కయుక్తం. కనబడ్డాడు స్వాములు. 6 చేతులు 3 తలలు, మాలా వేసుకొని కమండలు పట్టుకొని వేదాలనేటువంటి కుక్కల చేత ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు. ఇది గురు. అందుకే చెప్పారు ఏమిటంటే, వేదశాస్త్రం నేర్చేటప్పుడు పరీక్షయేద్ గురునాశ్చైవ యోవై వహంతి శిష్యత. ఎవడైతే శిష్యత్వం చేశారనుకున్నాడో గురువుని పరీక్షించడంలో తప్పు లేదు. పరీక్షించాలి కానీ గుర్తించాలి, అటువంటి మేధావిని తెచ్చుకోవాలి. రెండవది, గురువైనటువంటి వాడు శిష్యుని పరీక్షించాలి. వీడు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, ముందర ఏం చేస్తాడనే పరిజ్ఞానాన్ని గురువు తెలుసుకోవాలి. అప్పుడే గురు శిష్య సాంగత్యం అవుతుంది అని దాంట్లో చెప్పింది. మేము మనం చేశాను. ఎంతో కాలం అయిన తర్వాత ఈ వాక్యం బయటకు వచ్చింది కనుక ఆ పుండరీకునికి అందరూ నమస్కారం చేయండి. పుండరీక వరదే హరి విఠ్ఠల.